ఇందాక మీరు మాట్లాడుతూ సెల్ ఫోన్ గురించి ప్రస్తావన చేశారండి. సెల్ ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేని పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఈ ఆడపిల్లలు, బాలికలు, యువతులు వీళ్ళు సెల్ ఫోన్ వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు ఏమైనా చెప్పచ్చా? ఏం చేయాలంటారండి ఈ పరిస్థితిని? అయితే ఇప్పుడు మనము ఏ కాలంలో అయినా కూడా కలియుగం మనది. ఏ కాలంలో అయినా మంచి ఉంది, చెడు ఉంది, దానవత్వం ఉంది, దైవత్వం ఉంది. దానవత్వం ఉంది, దైవత్వం ఉంది. కాబట్టి ఈ కాలంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. మంచి తీసుకోవాలన్నా, చెడు తీసుకోవాలన్నా అనే విచక్షణ ఆలోచన మన లోపల ఉండాలి. ఇప్పుడు మనం ఉందండి, అమృతం ఉంది ఓవైపు, మరోవైపు విషం ఉంది. మనం ఏది తీసుకుంటాం? చాలా క్లియర్ గా అమృతమే స్వీకరిస్తాం. మన శరీరానికి, మన ఆరోగ్యానికి, మన ప్రాణానికి ముఖ్యం. ఎందుకంటే ప్రాణం అంటే అందరికి చాలా ప్రీతి. కాబట్టి మన శరీరానికి, మన ప్రాణానికి ఏదైతే మేలు చేస్తుందో అదే స్వీకరిస్తాము. హాని చేసేటటువంటి దాన్ని ఎందుకు స్వీకరిస్తాము? ఇప్పుడు సెల్ ఫోన్ అనేటటువంటిది ఆ హాలాహలంతో సంబంధమే ఉంది. ఎందుకంటే దాన్ని కూడా ఏ విధంగా స్వీకరించాలి? అందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచిని మాత్రమే స్వీకరించాలని చెప్తాను. మన విచక్షణతో సెల్ ఫోన్ లో చరవాణిలో ఉన్నటువంటి మంచి మాత్రమే మనము స్వీకరించాలి.